ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉగాది పండగ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా గత సంవత్సరం ఉగాది పండగ రోజు చాలా పెద్ద ఎత్తున పండగ చేసుకుంటూ వచ్చేటువంటి ఉగాది పండగ సందర్భంగా మీ అందరికీ తీపి కబురు చెబుతాను తమ్ముళ్ళు చెల్లెళ్ళు అని చెప్పి దీర్ఘాలు తీసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు కావస్తా ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి 2,60,000 మంది వాలంటీర్స్కి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోగా 10 మాసాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వకుండా దారుణంగా నిలువున వంచన చేసినటువంటి తీరుకు నిరసనగా షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిలో ఒక రుచిని తగ్గించి ఆయన ఒక 6 రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కరక్కట్ట దగ్గరటువంటి ఆయన నివాసానికి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. 6 రుచులంటే ఒక రుచి బెల్లం తగ్గించాము. ఇందులో కారణం ఏమంటే వయసు పైబడి ఇచ్చిన వాగ్దానం మర్చిపోయి షుగర్తో పాటు ఇతరేతర రోగాలన్నీ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకు బెల్లం వేస్తే ఆరోగ్యంగా ఉండడు కాబట్టి 6 రుచులతో కూడినటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడిని వారికి పంపిణీ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే మీరు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగి అనేక దశల్లో ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష నాయకుడుగా పనిచేసి 2,60,000 మంది వాలంటీర్లు నమ్మించి నట్టేట ముంచినటువంటి తీరు ఇది రాజకీయాల్లో విశ్వసనీయతకు తావు లేకుండా పోతా ఉందని చెప్పడానికి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది కూడా మేము బాధతోనే చేస్తూ ఉన్నాం తప్ప మరింత మీ పైన వ్యతిరేకతతో కాదని చెప్పి గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎవరు ఎన్ని మాటలైనా చెప్పచ్చు, కానీ మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం 10 మాసాలుగా నడవకపోతే ఈరోజు పుట్టనటువంటి బిడ్డకు పేరెలా పెడతామని చెప్పేసి ప్రకటిస్తావురా, అపహాస్యం చేస్తూ ఉన్నారు. అసలు అది ఉందో లేదో తెలియనటువంటి స్థితి ఉంది. వారికి న్యాయం చేద్దాం అనుకున్నాం, కానీ ఎలా చేయాలో అర్థం కాని పద్ధతుల్లో ఉన్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ బాబు గారు మరొక అడుగు ముందుకేసి అసలు నేనే లేదు ఈ వ్యవస్థ అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. అంటే మీరు ప్రభుత్వంలో లేరా? పాలక వర్గాలుగా లేరా? గతంలో మీరు అధికారంలో లేరా? ఆ జీవోలు ఏ రూపంలో వచ్చినాయో మీకు తెలియదా? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఆర్థిక శాఖ సంతకాలు చేసి వాలంటీర్లకు జీతాలు పంపిణీ చేయలేదా? ఎందుకు మాట్లాడతారండి? మత్స్యభూసి మారేడుకాయ చేసేటువంటి విధానాలు సరైనది కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క ఉగాది సందర్భంగానైనా సరే మీరు వీరికి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి మీరు 10,000 జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం 5,000 రూపాయలు పాత జీతం ఇచ్చినా కూడా పనిచేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అందులో 90% మహిళలు వాలంటీర్లుగా ఉన్నటువంటి నేపథ్యంలో మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ మహిళల కోసం మా ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్తుందని చెప్పి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం మేము ఏమైనా చేస్తామని చెప్పేసి నీకు 15,000, నీకు 15,000, నీకు 1,500, నీకు 1,500 అని చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఏట్లో కలిసిపోయినాయి. అవి కొట్టుకొని పోవడానికి నీళ్లు కూడా లేనటువంటి స్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించినటువంటి విషయంలో నిర్ణయం తీసుకొని వారి జీతాలు వారికి ఇచ్చి వారిని పనులు పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. వాలంటీర్లకు మాత్రం రాజకీయాలు అంటగడతా ఉన్నారు. నిన్న జరిగినటువంటి మీ ప్రభుత్వం చాలా ప్రాంతాల్లో స్థానిక ఎన్నికల్లో గతంలో ఓడిపోయింది మీకు బలం లేదని తెలుసు. అయినా మీరు ఈరోజు పోటీ చేసి 11 సీట్లు 12 సీట్లు మీరు గెలుచుకున్నారు. అదేవిధంగా ఇతరేతర రాజకీయ పార్టీ నుంచి మీ ద్వారాలు ఓపెన్ చేసి మీ పార్టీ కార్యకర్తలను తుంగలో దక్కి వారి త్యాగాలను సర్వనాశనం చేసి ఇతరేతర పార్టీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళను, సామినేని ఉదయభాను లాంటి వారిని, కొలుసు పార్థసారథి లాంటి వారిని, ఆనవ రామారెడ్డి లాంటి వారిని, ఇలాంటి వాళ్ళందరినీ మీ పార్టీలో మంత్రులు, మాజీ మంత్రులు చేర్చుకొని ఎమ్మెల్యేలు చేసి, ఎంపీలను చేసి వారికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు మీకు రాజకీయాలు కనిపించలేదా? అంటే మీరు చేస్తే మాత్రం అది చాలా సమాజ ఉద్ధరణ కోసం. అదే వాలంటీర్
ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వానికి చెప్పిన పని చేస్తే మాత్రం వారికి రాజకీయాలు అంటగడతారా? 5,000 రూపాయలు వేతనిస్తూ పైగా మీరు వాలంటీర్లే కాదు నిరుద్యోగులందరికీ 3,000 ఇస్తామని చెప్పి మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయి రంధ్రాన్వేషణ చేసి ఇంతవరకు వారికి నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలేదు. ఆ నిరుద్యోగ వృత్తిలో చేర్చి వారికి 2,000 అదనంగా ఇచ్చిన ఈ ప్రభుత్వం చేసినటువంటి మరి మంచి ప్రభుత్వాన్ని మీరు చెప్పే నంగనాచి మాటలైనా మోసుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. బాబు గారు, మీ మాటకు విలువ ఉండాలన్నా, మీ రాజకీయ జీవితానికి ఒక సార్థకత ఉండాలన్నా, మీరు చెప్పే మాట భవిష్యత్తులో ప్రజలు నమ్మాలన్నా కూడా వాలంటీర్లకు మీరు ఇచ్చినటువంటి ఉగాది పండుగ రోజు గత ఉగాది పండుగ రోజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వాలంటీర్లందరికీ పిలుపునిస్తున్నాం. ఇంకా విజ్ఞప్తులు అయిపోయాయి, సాక్షివేతలు అయిపోయాయి, మోకాళ్ళ పడి నిలబడి కోరుకునేటువంటి విజ్ఞప్తులు కూడా అన్ని అయిపోయినటువంటి నేపథ్యంలో ఇక పోరాటానికి సైరన్ ఊదండి. తెలుగు నూతన సంవత్సర సందర్భంగా ఈ రాష్ట్రంలో వాలంటీర్లందరికీ, సచివాలయ ఉద్యోగులందరికీ, నిరుద్యోగులందరికీ పిలుపునిస్తున్నాం. ఈ ప్రభుత్వం పైన పోరాటం చేయకపోతే ఇది అన్ని రకాల అంశాలను కూడగట్టుకొని మెదడును మార్చడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తుంది తప్ప మన భవిష్యత్తును, మన తలరాతను మార్చడానికి కావాల్సినటువంటి నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదు. నీ తలరాత మారాలన్నా, నీకు ఉపాధి కావాలన్నా, నీకు ఉద్యోగం కావాలన్నా, చేసిన ఉద్యోగం నిలబెట్టుకోవాలన్నా పోరాటం తప్ప వేరే మార్గం లేదు. అందుకే వీధుల్లోకి రండి, పోరాటం చేయండి. ఈ ప్రభుత్వం ఇచ్చిన